కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం 12 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసిందన్నారు కేటీఆర్. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కేసీఆర్ కిట్ పెట్టామన్నారు. దీంతో శిశు మరణాల సంఖ్య 39 నుంచి 21కి తగ్గించామని చెప్పారు. హెల్త్ ర్యాంకింగ్లో 2014లో 12వ స్థానంలో ఉన్న తెలంగాణను 2023 నాటికి 3వ ర్యాంకుకు చేర్చామన్నారు. ఇక గురుకులాల సంఖ్యను పెంచి కార్పొరేట్ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందించామన్నారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న భారత సైన్యాన్ని కేటీఆర్తో పాటు ఎన్ఆర్ఐలు చప్పట్లతో అభినందించారు. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదన్న కేటీఆర్ నెసెసరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. 1,116 కానుకనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. 12 లక్షల మంది ఆడబిడ్డలకు లగ్గాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే కేసీఆర్ కిట్ చాలా మంది తెలవకనుకుంటారు, అదేదో కేవలం రొటీన్గా పెట్టిన కార్యక్రమాన్ని. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచడానికి 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయడానికి, ఇవాళ ఇన్ఫెంట్ మోర్టాలిటీని తగ్గించడానికి, మెటర్నల్ మోర్టాలిటీని తగ్గించడానికి పెట్టిందే కేసీఆర్ కిట్టు. దానివల్ల ఎన్ని ఫలితాలు వచ్చినాయో ఒక్క నిమిషం మీకు చెప్తాను. శిశు మరణాలు అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1000కి మరి తెలంగాణ ఏర్పడినాడు 39 మంది శిశువులు చనిపోయేటోళ్ళు. ఐఎంఆర్ వాజ్ 39. ఐఎంఆర్ని 39 నుంచి ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ని కేసీఆర్ కిట్ వల్ల 21కి తగ్గించగలిగాం. అట్లాగే ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1,00,000 జననాలకు 81 ఉండేది, దాన్ని 43కు తగ్గించగలిగాం. ఇట్లా భారతదేశంలో సాధించిన రాష్ట్రాలు కొన్నే ఉన్నాయి. హెల్త్లో మన ర్యాంకింగ్ 2014లో 12వ స్థానంలో ఉండేది, 23 నాటికి 3వ స్థానానికి ఎదిగాం. ఒకనాడు సినిమాల్లో కవులు పాటలు రాసేది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని. అట్లాంటి పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడైతేనే మా మేనమామ కేసీఆర్ గారు ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో విప్లవాల జాబితాలో మరొక ముఖ్యమైన విప్లవం గురుకులాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో 1, 2 కాదు 1022 గురుకులాలు పెట్టుకున్నాం. 6 లక్షల మంది అట్టడుగు వర్గాల పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు ఒక్కొక్కరి మీద ఖర్చు పెడుతూ, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే వెనుకబడ్డ వర్గాలకు కూడా చేసుకున్నాం. కేవలం గురుకులాలే కాదు, భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఈ రికార్డు లేదు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కేంద్రం 0 ఇచ్చినా, కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకపోయినా మరి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాలో ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టుకున్నది మన కేసీఆర్ గారి నాయకత్వంలో. బయటి దేశాలకు పోయే విద్యార్థుల కోసం, విదేశాలకు వచ్చి చదువుకునే పిల్లల కోసం ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల స్కాలర్షిప్తో 8,000 మంది పిల్లల్ని చదివించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే చెప్తూ పోతే చాలా ఉన్నాయి. కుల వృత్తులకు జీవం పోసి ఎన్నో పనులు చేసుకోవడానికి ఇక్కడికి ముందుకు పోయినాం. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం కూడా మన పహల్గామ్లో జరిగిన దుర్మార్గమైన ఘటన తర్వాత మన దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న మన సైనికులందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందనలు చెప్దాం. Before I conclude, the Telangana that is must lead to the Telangana that can be. Let's shape our Telangana as we did in the first 10 years with purpose, promise and progress. You are not just NRIs. NRI does not mean non-resident Indian. It means necessary resident of India. This is the moment. This is the moment for all of you to rekindle the Telangana dream together with us. As Martin Luther King said, I have a dream, so do we. Think of home. We have gone through, let me remind you, we have gone through 14 years of resistance and 10 years of determined progress. This is not how the story ends. It is how the next chapter begins. Jai Telangana, Jai KCR.